గైడ్లైన్స్ ఫాలో కాలేదు, 41 నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారు కాబట్టి అది ఇల్లీగల్ అరెస్ట్ అని మేము కోర్టు వారికి ఒకవేళ రేపు బెయిల్ రాకపోతే శనివారం ఆదివారం సెలవులు ఉన్నాయి, ఇక మండే వరకు ఛాన్స్ లేనట్టేనా లాయర్ గారు? ఇన్ కేసు అంటే మాకైతే 100% వస్తుందని నమ్మకం ఉంది. ఇన్ కేసు బై మిస్టేక్ రాకుంటే మళ్ళీ మండే 14 రోజుల రిమైండ్ పొడిగించే అవకాశం ఉందంటారు, లేకపోతే మనకి బెయిల్ వచ్చే అవకాశం? బెయిల్ వచ్చే అవకాశం 100%. సంబంధం లేదు. ఓకే, సెక్షన్ 353 అనేది 2 years లోపు ఉన్న నేరం అది. ఆ నేరానికి నిజంగా చేసుంటే గానీ చేసున్నా కూడా నోటీస్ ఇచ్చి పోలీసులు వదిలేయాల్సిన సెక్షన్ అది. ఇప్పుడు యాజ్ పర్ పోలీసు రిమాండ్ రిపోర్ట్ పల్లవి ప్రశాంత్ గారు ఇన్వాల్వ్ అయినట్టు పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో కూడా లేదు. ఇంకోటి, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి మేము ఈరోజు న్యాయవాదులను క్వశ్చన్ చేస్తున్నాము. ఇదే విధంగా సుమోటోగా ఎక్కడైతే దౌర్జన్యం జరుగుతుందో, ఎక్కడైతే ఇల్లీగల్ అన్లాఫుల్ అసెంబ్లీ అవుతుందో, మీరు నిజంగా సుమోటోగా కేసులు ఫైల్ చేసి నిందితులను మీరు అరెస్ట్ చేస్తున్నారా? పల్లవి ప్రశాంత్ లాగానే ఈరోజు రైతు బిడ్డ ఆయనకు వచ్చిన 30 లక్షల రూపాయలు రైతులకు దారాదత్తం చేస్తా అన్న వ్యక్తిని సుమోటోగా ఎవరు, అంటే బస్సు ధ్వంసమైన కారు ధ్వంసమైన కూడా ఎవరు ఫిర్యాదు చేయకుండా మీకు మీరే ఫిర్యాదు చేసి మీకు మీరే అరెస్ట్ చేసి వ్యక్తికి నోటీసులు ఇవ్వకుండా, అంటే ఆ మానవ హక్కుల ఉల్లంఘనను మీరే చేస్తారు. నిజంగా అక్కడ పబ్లిక్ ఎక్కువ అవుతున్నారని తెలిసినప్పటికీ 144 సెక్షన్ మీరు నిబంధనలకు విరుద్ధంగా ఆ సెక్షన్ మీరు ఫాలో చేయమని మీరు ముందే అనౌన్స్ చేస్తే బాగుంటుంది. అలాంటివి చేయకుండా ఎవరు ఫిర్యాదు చేయకుండా మీరు పల్లవి ప్రశాంత్ వాళ్ళ సోదరుని మీద, ఆ ఇన్సిడెంట్లో లేని వ్యక్తుల మీద తప్పుడు కేసు ఫైల్ చేసి మీరు వాళ్ళని అరెస్టే విరుద్ధం, అంటే ఈ రిమాండ్ చేయడం అనేది తప్పు అనే కోణంలో ఈరోజు మేము 17th ACMM నాంపల్లి కోర్టులో న్యాయవాదులం వినోద్ గారు, మేము, శ్రీనివాస్ గారు, వేణు గారు, శ్రీనాథ్ గారు అందరం ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అన్ని వివరాలని, సైటేషన్స్ని, బ్రీఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ ది కేసుని చూసిన జడ్జి గారు రేపు ఆర్డర్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ అతని మీద అతను మాట్లాడిన మాటల వల్లనే ఇన్ని కేసులు పెట్టాల్సి వచ్చింది. పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారని చెప్పేసి వాళ్ళ దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి మాట్లాడతారు. పూర్తి ఎవిడెన్స్ ఉంటే ఈ కాపీ సాక్ష్యం కదా, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందంటే ఇక ఈ పోలీసు వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ ఇది. ఇందులో పల్లవి ప్రశాంత్ ఇన్వాల్వ్ అయినట్టు వీడియో ఫుటేజ్, సింగిల్ వీడియో లేదు, సింగిల్ ఫోన్ కాల్ లేదు. హౌస్ లో ఉన్నప్పుడు ఫోన్ కూడా వాడని వ్యక్తి అఫెన్స్ ఎలా చేయగలుగుతాడు? ఈ రోజు ఇంకొకటి, పోలీసు వాళ్ళ ఆధారాలు ఉంటే కోర్టుకి ఇవ్వాలి, ఉన్నాయి అంటే అది నిరాధారణమైనది. పోలీసు వాళ్ళు ఏం చేయాలి? కోర్టుకు ఎవిడెన్స్ ఇవ్వాలి. ఉన్నది చేసింది మేము అన్నాడు ఇన్నాడు అంటే అది తప్పు, అది చాలా తప్పు. ఇక్కడ కూడా ప్రశాంత్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇమ్మీడియట్ గా జూబ్లీ హిల్స్ SHOని ఇమ్మీడియట్ గా బర్తరఫ్ చేయాలి. ఆయన ప్లేస్ లో వేరే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పెట్టి మరి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే అడ్వకేట్లము 5 మంది అడ్వకేట్లము 48 గంటల నుంచి FIR కాపీ ఏంటి అంటే మేము ఇయ్యము, నువ్వేం చెప్పుకుంటావు చెప్పుకో, మీడియాకి ఏం చెప్పుకుంటావు అని మాత్రమే చెప్తున్నారు. ఇమ్మీడియట్ గా జూబ్లీ హిల్స్ SHOని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి. DGP గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ కేసుని వీలైతే సిట్టింగ్ జడ్జితో కూడా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే సామాన్య ప్రజలకు ఆర్టికల్ 14, 19, 21 హక్కు లేదు తెలంగాణలో. ఎస్పెషల్లీ ఈ లాస్ట్ 1 month నుంచి దీని మీద ఎంక్వైరీ చేసి మరి ACB వాళ్ళను, CBI వాళ్ళను, CID వాళ్ళని ఇంక్లూడ్ చేయాలని. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే పల్లవి ప్రశాంత్, నేను షాక్ అయిన విషయం ఏంటంటే, నేను కోర్టుకు వచ్చిన తర్వాత ఇదే మన వినోద్ అన్న కానివ్వండి, లేకపోతే లక్ష్మణ్ అన్న కానివ్వండి, శ్రీనివాస్ అన్న, ఇట్లా చేసుకుంటూ పోతే కోర్టు లోపుకి వెళ్ళిన తర్వాత 50 మంది, సుమారుగా 50 మంది లాయర్లు సపోర్ట్గా నిలబడ్డారు అక్కడ. రైతు బిడ్డకు న్యాయం చేయడానికి ₹1 ఖర్చు లేకుండా వాళ్లే స్వయం ఖర్చుతో ఇక్కడ కార్లల్లో వచ్చి ఇవాళ రైతు బిడ్డ ప్రశాంత్కు ఆసరాగా నిలవడం, ఈ యొక్క బిగ్ బాస్లో గెలిచిన ఒక కామన్ ఆడియన్గా గెలిచి వాళ్ళ రికార్డు సృష్టించిన పల్లవి ప్రశాంత్కు ఇంత మద్దతుగా నిలబడి ఇక్కడ డిఫెన్స్ చేసే విధానం లోపల కోర్టులో నేను లోపలికి వెళ్ళాను. కోర్టులో జడ్జి గారి ముందు నిలబడ్డప్పుడు నేను అక్కడే ఉన్నాను. వాళ్ళు డిఫెన్స్ చేసే విధానం చూస్తే ఎంత గర్వపడ్డానో నాకే తెలియదు. నిజంగా చెప్తున్నా, ఇది మొత్తం మీద అయితే న్యాయం తప్పకుండా గెలుస్తుంది. పల్లవి ప్రశాంత్ రేపు 100% రేపు బెయిల్ మీద బయటికి రాబోతున్నాడు. అంత పోరాటం జరిగింది లోపల, అంత డిఫెన్స్ జరిగింది, అద్భుతమైన. తర్వాత జడ్జి గారు కూడా చాలా చక్కగా, చాలా చిరునవ్వుతో చాలా స్పందించారు.
ఆ కళాకారుడి విషయంలో వీళ్ళందరూ డిఫెండ్ చేస్తా అంటే నేనే షాక్ అయ్యానండి. ఇంత అద్భుతమైన డిఫెన్స్ నేను నిజంగా సినిమాల్లో కూడా చూడనటువంటి గొప్ప డిఫెన్స్, న్యాయమైన డిఫెన్స్ ఇక్కడ జరిగింది. జనరల్గా ఒక రైతు బిడ్డ కోసం ఇంతమంది నిలబడ్డందుకు లాయర్లకు నా చేతులెత్తి కళాకారుడిగా నేను మొక్కుతున్నాను. అలాగే ఇందాకే టేస్టీ తేజ్ అన్న కూడా వచ్చారు. అన్న టేస్టీ తేజ్ అన్న ఇక్కడ రావడం తర్వాత ఇదే విధంగా సందీప్ అన్న కూడా స్పందించారు. అంటే బిగ్ బాస్ లో అందరూ కూడా ఇప్పుడిప్పుడే అందరు స్పందించారు. టేస్ట్ చేసిన వచ్చారా, నువ్వు కూడా ఒక మాట చెప్పు. ఒక విషయం ఇక్కడ బేసిక్గా అన్న మీరు మాట్లాడండి. ఒక నిమిషం ఇక్కడ ఐ మీన్ జరిగింది. ఒక నిమిషం ఏమండి ఒక రెండు మూడు రోజుల నుండి ఏం జరుగుతుందో ఏంటో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇక్కడ నేను ఎందుకు వచ్చానంటే ప్రధానంగా ఒక విషయం నాకు మనసుకు నొప్పించి వచ్చానండి. బేసిక్గా బిగ్ బాస్ ఫినాలే షూట్ తర్వాత మన పల్లవి ప్రశాంత్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వచ్చి దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా మాట్లాడుతూ చాలా బాగా పలకరించారు అందరినీ. నిన్న వీడియోలో వాళ్ళ అమ్మగారు ఏడవడం చూసి నా వల్ల కాలేదు. పర్సనల్గా వచ్చి వాళ్ళ అమ్మగారిని పలకరించి కొంచెం ధైర్యం చెబుదామని వచ్చాను. ఇప్పుడు వెళ్ళి పల్లవి ప్రశాంత్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళకి కొంచెం ధైర్యం చెబుదామని వచ్చాను. అండ్ లాపరంగా ఏమేమి ఉన్నాయో మన లాయర్లు అండ్ బోలే గారు అయితే చూసుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీని పలకరించి వెళ్దామని అయితే నేను ఇక్కడికి వచ్చానండి. థ్యాంక్ యూ సో మచ్. బోలే గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇది రైతు బిడ్డల రైతుల విజయం. మరియు రేపు ఇది ఏంటన్నా ఆర్డర్స్ నాకు కరెక్ట్గా పద్ధతులు తెలియదు. సో ఈ విషయంలో మాత్రం పర్ఫెక్ట్గా న్యాయం జరుగుతుంది నన్ను నేను నమ్ముతున్నాను. అన్న వినోద్ అన్న మాట్లాడాలి. ముఖ్యంగా కర్మకర్త క్రియ మొదలు పెట్టినటువంటి పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ. ఈ సమాజంలో 80%, 80% గ్రామీణ ప్రాంతాలలో ఉంటారు. ఆ 80%లో ఒక గ్రామీణ ప్రాంతంలో వచ్చిన రైతు బిడ్డ, వ్యవసాయ కుటుంబం చెందిన బిడ్డ ఒక బిగ్ బాస్ లోకి రావడం జరిగింది. ఆ విజేతగా వచ్చిన తర్వాత ఆయనకు అందులో ఫోన్ ఉండదు, ఏముండదు. వచ్చిన తర్వాత ఇంత అత్యాధునికమైన ప్రపంచంలో, ఇంత అత్యాధునికమైన టెక్నాలజీ ఉన్న హైదరాబాద్లో పోలీసు వాళ్ళు వాళ్ళందరూ గుమిగూడినప్పుడు వాళ్ళంతా లా అండ్ ఆర్డర్ను చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంటుంది. అది విడిచిపెట్టేసి గొడవ జరిగేదాకా ఉన్నతాధికారులు ఇచ్చేసి పల్లవి ప్రశాంత్ అయిన రైతు బిడ్డను కేసు పెట్టడము నాకు కరెక్ట్ కాదు. ఫాల్స్ అలిగేషన్ పెట్టిర్రు. పోలీసు వారికి ఒక విజ్ఞప్తి ఏం చేస్తుందంటే ఒక సామాన్య బిగ్ బాస్ విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గారి మీద, వాళ్ళ సోదరుని మీద అక్రమంగా జూబ్లీ హిల్స్